హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరికీ కూడా చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనిలో ఎలాంటి స్విచ్ వర్డ్ చెప్పబోతున్నాను, ఎలాంటి సింబల్ గీయవలసి ఉంటుంది మన బుక్ పైన అనేది వీడియో క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా వీడియోలో తెలుస్తుందన్నమాట. కాన్సన్ట్రేషన్ చేసి ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఖచ్చితంగా 100/100% మీకు 100% మార్కులు అనేది వస్తాయన్నమాట. అయితే నమ్మకంతో చేయండి, అప్పుడే దేనిలో అయినా సరే మీరు విన్ అవ్వగలుగుతారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియో నేను ఎప్పుడో పెడతా అన్ని కామెంట్ అయితే చేయడం జరిగింది. చిన్న ఫోన్ ట్రబుల్ వలన ఈ వీడియో అయితే చేయలేకపోయాను. ఈరోజు అయితే మీ అందరికీ కూడా ఖచ్చితంగా వీడియో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఎర్లీ మార్నింగే ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు మీ చదువుకునే బుక్ పైన ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించబోయేటువంటి సింబల్ని కనుక గీశారు అంటే ఖచ్చితంగా మీ మైండ్లో ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక 5 నిమిషాలు మీరు గీయబోయే సింబల్ అనేది మీకు మైండ్ని డైవర్షన్ చేస్తుంది, చదువు వైపు మళ్ళిస్తుందన్నమాట. అయితే నిదానంగా మీ మనసులో తలుచుకుంటూ ఈ బుక్ పైన మీకు ఎగ్జామ్ ఏ బుక్లో అంటే ఏ సబ్జెక్టు గురించి అయితే జరగబోతుందో ఆ బుక్ పైన ఈ సింబల్ని గీయవలసి ఉంటుంది. ఇలా గీసిన సింబల్ని మీరు మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే వరకు ఉంచుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ ఇయర్ వరకైనా ఉంచుకోవచ్చు అన్నమాట. ఆ సింబల్ వచ్చేసి ఫస్ట్ అయితే లైన్ గీయండి, తర్వాత 1, దాని తర్వాత మరొక చిన్నది 1 లాగా, ఇట్లా 2 1s లాగా 2 గీతలు గీయాలండి. మిడిల్లో వచ్చేసి 8ని హాఫ్ లాగా గీయవలసి ఉంటుందన్నమాట. పైన కింద డాట్స్ పెట్టాలండి. దాని తర్వాత వచ్చేసి స్మాల్ ఆర్. ఈ 8 అనేది మనకి యూనివర్స్కి సంబంధించి బిగ్గెస్ట్ ఒక పవర్ఫుల్ నెంబర్ అనమాట. ఈ 8 లాగా ఇలా గీయటం అనేది కూడా మనకి ఒక మంచి మైండ్ వర్షన్ని కలుగజేస్తుంది. అంటే యూనివర్సు మనకి ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి ఒక ఇదిని కలుగజేస్తుంది అనమాట. మన మైండ్ అనేది పూర్తిగా డైవర్షన్ అయిపోయి చదువు పట్ల, మన విద్య పట్ల మనకి కాన్సన్ట్రేషన్ని పెంచడం కోసం ఈ సింబల్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ సింబల్ని మీరు పింక్ కలర్ పెన్నుతోటి మీ బుక్ పైన రాసుకోవాల్సి ఉంటుందండి. అలాగే స్విచ్ వర్డ్ అనేది కూడా ఒకటి చెప్పబోతూ ఉన్నాను. ఆ స్విచ్ వర్డ్ని మీరు 28 టైమ్స్ అంటే 28 సార్లు ఖచ్చితంగా జపించండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడైనా, ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా, లేదా ఒకవేళ మీరు వెహికల్లో వెళ్తూ ఉన్నట్లయితే కనుక వెళ్ళే దారిలో అయినా సరే మీ మనసులో మీరు పదే 28 సార్లు అయితే ఖచ్చితంగా అనుకోండి. రిజల్ట్స్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ స్విచ్ వర్డ్ ఏంటనేది మీకు క్లియర్గా మిస్టేక్స్ అనేవి లేకుండా స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూసి గమనించండి. అయితే ఈ ఒక్క స్విచ్ వర్డ్కి ఎలాంటి నియమాలు, నిబంధనలు అనేటువంటివి లేవండి. ఎవరైనా సరే పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎలాంటి అంటే పీరియడ్ టైంలో అలా ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా జపించవచ్చు అనమాట. దీనికి నియమ నిబంధనలు లాంటివి ఏమీ చెప్పటం లేదండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ లేదా ముందల రోజైనా ఇంట్లో కూర్చున్నప్పుడు ఖాళీగా ఎప్పుడైనా సరే మీరు మనసులో అదే పనిగా అనుకుంటూ ఉన్నట్లయితే కనుక విజయం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. విజయాన్ని పొందటానికి మీకు ఒక మెట్లు లాగా, స్టెప్స్ లాగా ఈ వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పులు అనేది పోకుండా కరెక్ట్గా దాని ప్రొనౌన్సియేషన్ అనేది చేయండి. అప్పుడే మీకు మంచి విజయం అనేది కలుగుతుంది. అయితే దీనిని ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జపించటం వలన అధికమైనటువంటి మైండ్ మెమరీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన నేను ఆ స్విచ్ వర్డ్ని ఇవ్వటం జరుగుతుందండి. స్లో కేర్ విక్టరీ చామ్, స్లో కేర్ విక్టరీ చామ్, స్లో కేర్ విక్టరీ చామ్. విన్నారు కదండి ఈ పదాన్ని? చాలా అంటే చాలా చక్కగా, అద్భుతంగా ఉంది. చాలా సింపుల్గా కూడా ఉంది. ఎవరైనా సరే ఇట్టే చదివేయచ్చు అనమాట. ఎలాంటి తప్పులు అనేది పోకుండా
మీ మైండ్ డైవర్షన్ అనేది అవ్వకుండా మైండ్ అటెన్షన్ చేసి మీరు బండి మీద వెళ్తున్నా లేదా అదే బస్సులో వెళ్తున్నా కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 28 సార్లు ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేయండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. చూడకుండా మళ్ళీ ఎన్నిసార్లు అనేది కామెంట్స్ అయితే చేయవద్దండి. 1కి 4 సార్లు ప్రత్యేకంగా ప్రతిదీ చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. వీడియో అయితే లేటే అయిందండి. ప్లీజ్ రిక్వెస్ట్ అందుకే అడుగుతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి మార్కులు అనేది రావాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దగలగాలన్న ఉద్దేశంతో ఈ మంత్రం అయితే మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వస్తి.